హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీవన్ ప్రకాష్. మీరు చూస్తున్నారు జేపీ టెక్ ఆండ్రాయిడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే టెక్స్ట్ టు ఇమేజ్ టెక్స్ట్ టు స్పీచ్ అనే యాప్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను దేని గురించి చెప్పబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇమేజ్లో ఉన్న టెక్స్టుని మనం ఎలా రీడ్ చేయాలి. మనకు ఏదైనా యాప్ ఉందా ఇట్లాంటిది? సో ఇలా అని చెప్పేసి నన్ను ఒకతను అడగడం జరిగింది. నన్నైతే ఒకతను రిక్వెస్ట్ చేశాడు దానికి ఆన్సర్ కావాలని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఆ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యాప్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు ఇమేజ్లో అప్పుడప్పుడు టెక్స్ట్ వస్తూ ఉంటుంది. వాట్సాప్ ద్వారా కావచ్చు, టెలిగ్రామ్ అయినా సరే, ఏదో ఒకటి అలా మనకు టెక్స్ట్ వస్తూ ఉంటుంది. మనకు మామూలు మెసేజ్ అయితే చదువుకోవచ్చు, కానీ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని మనం చదవలేం కదా. సో ఈరోజు ఈ అప్లికేషన్ అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి అయితే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేపీ టెక్ ఆండ్రాయిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టెక్ ఆండ్రాయిడ్. ఫ్రెండ్స్, ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో మీరు ఇక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్లేస్టోర్లో మనకి ఇట్లాంటివి చాలా యాప్స్ ఉన్నాయి, కాకపోతే ఈ యాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరైతే ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి వస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వనవసరం లేదు. సో ఓకే, మనం ఇప్పుడైతే యాప్ ఓపెన్ చేసుకుందాం. Themes. Clean up. Open app. Open app drawer settings. Search for app. Showing capital R Gboard. L. Delete. Capital Y. Capital. Delete. Capital Y. Delete. Capital T. Capital T. Back. System. Keyboard hidden. Showing items 1 to 12 of 12. 40% media expand. Silent. 73% accessibility. 78% accessibility. 100% accessibility. 40% media. 45% media. 60% media. 80% media. 95% media. 100% media. Volume controls hidden. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం యాప్ ఓపెన్ చేసుకుందాం. Live TV row 1 column 4. Image text speech column 3. ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. Fail to load. Image text speech. ఫ్రెండ్స్, Fail to load. Image text speech. More options out of grid. ఓకే, అది మనకు ఫెయిల్ టు లోడ్ అని చెప్పేసి ఉంది కదా. మీరేం కంగారు పడిన అవసరం లేదు, యాప్ అయితే బాగానే వర్క్ అవుతుంది. అది మనకు అలా ఎందుకు చెప్పిందంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది నేను తీసేశాను, అంటే ఇంటర్నెట్ ఆఫ్ చేశాను నేను. సో అందుకని చెప్పేసి అది అలా చెప్పింది. మనకు ఇంటర్నెట్ వాడుతూ ఈ యాప్ని వాడడం ఇంకా బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్. ఆన్లైన్లో వాడితే బాగుంటుంది, ఆఫ్లైన్లో కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఆన్లైన్లో అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఓకే, Capture. BTN_gallery. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చర్, గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరైతే గ్యాలరీ పైన ట్యాప్ చేసుకోండి. Recent. Show routes. ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ గ్యాలరీ పైన ట్యాప్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు కావాల్సిన ఇమేజెస్ గ్యాలరీలో ఉన్నాయి కాబట్టి. మీరు ఇంకెక్కడన్నా అంటే ఫొటోస్లో కానీ డ్రైవ్లో కానీ అట్లా సేవ్ చేసుకుంటే అక్కడ నుండి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. Recent. Search. More options. Not ticked. Large files. Not ticked this week. Browse files in other apps. Bug reports. Drive. File manager. File manager plus. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, డ్రైవ్, ఫైల్ మేనేజర్ ప్లస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఏ యాప్లో కావాలంటే ఆ యాప్ నుండి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, Gallery. Photos. System traces. Sedge. Recent images. List view. IMG2.
IMG20210911WA. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ ఇమేజ్ని నాకు ఈ సారీ ఈ ఇమేజ్ అయితే నాకు కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. Fail to load. Image text speech. Navigate up out of grid. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు ఫెయిల్ టు లోడ్ అని చెప్పింది. అది ఇంటర్నెట్ కనెక్షన్ లేనందువల్లనే అట్లా చెప్తుంది. సో మీరైతే ఏం కంగారు పడిన అవసరం లేదు. Rotate. Flip. Crop. ఫ్రెండ్స్ ఇక్కడ క్రాప్ అని చెప్పేసి ఉంది కదా థర్డ్ ఆప్షన్, దీనిపైన ట్యాప్ చేయండి. Fail to load. Image to text. More options. ఫ్రెండ్స్ ఇది మనకైతే ఇంటర్నెట్ లేదు కాబట్టి పదే పదే అలా చెప్తూ ఉంటుంది. మీరేం టెన్షన్ అవ్వద్దు. ఇంటర్నెట్ ఉంటే మీకు బాగుంటుంది. ఆన్లైన్లో ఇంకా పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది ఇది. View image. Speak. ఫ్రెండ్స్ ఇక్కడ స్పీక్ అని ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సారీ View image. ఇక్కడ ఫస్ట్ వ్యూ ఇమేజ్ అని ఉంది. సెకండ్ ఆప్షన్ స్పీక్. Speak. విన్నారు కదా ఇక్కడ స్పీక్ అని. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేద్దాం. ఇప్పుడు చదువుతుంది, వినండి. Clothing and protection in the society. It examines that how man can adjust himself with the society. LT explains the origin, evolution and purpose of the society. It is concerned with the central issues of establishing the proper relationship between the state and individual. 2. Study of state and government. State is indispensable for every. Speak. ఫ్రెండ్స్ విన్నారు కదా. సో మనకైతే అది అలా చదువుతుంది. సో మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఏ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ అయినా సరే దీంతో రీడ్ చేయించవచ్చు. కాకపోతే ఇది తెలుగులో అయితే మేబీ ఉండకపోవచ్చు. కాకపోతే ఇంగ్లీషు ఈ లాంగ్వేజెస్లో మాత్రం ఖచ్చితంగా ఈ యాప్ మీకు బాగా అయితే మీకు యూజ్ అవుతుంది. తెలుగులో మాత్రం నాకు తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. సో మీరైతే ట్రై చేయండి. యాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాకపోతే దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇదిగో వినండి. ఇప్పుడు మనము దీంతో చదివిస్తున్నాం కదా, చదివించే టైంలో మనం ఏ పని చేయవద్దు ఇంకా. అంటే సపోజ్ అది చదువుతున్న టైంలో మనం ఇట్లా ఇట్లా ట్యాప్ చేయడము, ఇట్లా వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిపైన టచ్ చేయడం అట్లాంటివి చేసేది ఉంటే కనుక అది ఇమీడియట్గా చదవడం ఆపేస్తుంది. కావాలంటే మీరు ఇప్పుడు Translate. చెక్ చేయండి. ఇదిగోండి. Clothing and protection in the society. It examines that how man can Back. System UI. చూడండి, నేను ఇక్కడ బ్యాక్ అనే బటన్ నేను ప్రెస్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ Back. ఇలా టచ్ చేశాను. టచ్ చేస్తేనే అది చదవడం ఆపేస్తుంది. సో మీరైతే ఇది ఒక్కటి గమనించండి. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఈ యాప్ని వాడాలి. అంటే అది అలా చదువుతున్న టైంలో మీరైతే టచ్ ప్యాడ్ని అసలు టచ్ చేయవద్దు. అది చదవడం కంప్లీట్ అయ్యేంత వరకు మీరైతే ఎక్కడ టచ్ చేయకుండా అయితే మీరు ఉండాలి. ఎక్కడైనా టచ్ చేస్తే అది మళ్ళీ స్టార్టింగ్ నుండి చదవడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో అంతేకాకుండా ఫ్రెండ్స్ మీరైతే ఈ యాప్ రీడ్ చేసే టైంలో మీరేం చేయండి అంటే మీ యొక్క లాక్ స్క్రీన్ది ఏమంటారు స్లీప్ టైం ఉంటుంది కదా, ఆ స్లీప్ టైంని ఒకవేళ 30 సెకండ్స్ 1 మినిట్ అని మీరు సెట్ చేసుకున్నట్లయితే మినిమం దాని అయితే 10 మినిట్స్కి అయితే సెట్ చేయండి. ఎందుకంటే ఇది చదువుతున్న టైంలో స్క్రీన్ ఆఫ్ అయితే కూడా కొంచెం కష్టం. అంటే ఒక్కొక్కసారి చదివిద్ది స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా. కాకపోతే మీరు అట్లా సెట్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఓకే. అంతేకాకుండా ఇక్కడ ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఉంది కదా, ఒకసారి ఇది కూడా Speak. చూద్దాం. Image to text. Translate. Fail to load. Image to text. More options. Selected language is English. Select language. Detect underscore text. Copy. Download. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం కాపీ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు, Share. షేర్ చేయొచ్చు. Download. Copy. Detect underscore text. Select language. ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. Pop-up window. Select language 1 of 11. English 2 of 11. Canada 3 of 11. Italy 4 of 11. China 5 of 11. Italian 6 of 11. Japan 7 of. Japanese 8 of. Taiwan 9 of. UK 10 of. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ Select మనకు language, one of తెలుగు 11. లాంగ్వేజ్ అయితే లేదు. మనకు తెలుగు లేదు. ఇక్కడ ఉన్నది English 2 of 11. చూశారు కదా, ఇంగ్లీష్, Canada 3 of 11. Canada. Italy 4 of 11. ఇటలీ, China 5 of 11. చైనా, Italian 6 of 11. ఇటాలియన్, Japan 7 of 11. జపాన్, Japanese 8 of 11. జపనీస్, Taiwan 9 of 11. తైవాన్, UK 10 of 11. యూకే. ఇదే లాస్ట్ లాంగ్వేజ్. మనకు ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్ ఉంది. అదర్ లాంగ్వేజెస్ మనకు తెలియదు కాబట్టి మనకు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే అవైలబుల్ ఉంది.
మనకు తెలుగు, హిందీ ఇట్లాంటి లాంగ్వేజెస్ మాత్రం ఇది అవైలబుల్ లేదు. సో అలాంటివి Out of list system అంటే UI. మీకు ఇంగ్లీష్ ఓకే, మాకు ఇంగ్లీష్ మేము అర్థం చేసుకోగలుగుతాం అని అనుకుంటే మీకు ఈ యాప్ అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఒకవేళ మేము అదర్ లాంగ్వేజెస్ వాడతాము, మాకు ఈ లాంగ్వేజ్ తెలీదు, మేము అర్థం చేసుకోలేము అనుకుంటే మాత్రం ఈ యాప్ మీకు పనిచేయదు. ఓకే, సో వీడియో ఇంతే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేపీటెక్ ఆండ్రాయిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఛానల్ని అయితే పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ వీడియో గురించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేయడం కంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ నన్ను. ఓకే, Accessibility. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.